ఉత్తరాఖండ్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ మంచు కొండ చర్యలు విరిగిపడడంతో చమోలి బద్రీనాథ్ హైవే పైన 57 మంది కార్మికులు చిక్కుకున్నారు. బద్రీనాథ్ మానవ వద్ద కొనసాగుతున్న ప్రెసిడెంట్ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా 10 మందిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరొక 47 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం పైన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ కూడా స్పందించారు. దుర్ఘటన చాలా బాధాకరమన్నారు ఆయన. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇదొక నిర్మాణం, అంటే నిర్మాణం చేసినటువంటి రోడ్డు ఇది, హైవే. సో అక్కడ 57 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం అక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంచు చర్యలు, అంటే మంచుతో కూడుకున్నటువంటి ఆ కొండ చర్యలు మొత్తం కూడా విరిగిపడ్డాయి. 57 మంది చిక్కున్నారు. దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంచుని తొలగించి, మీరు చూస్తే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ రోడ్డు పైన ఆ రకంగా మంచు కూడడంతో చెట్లు బండరాలు కూడా పడిపోయాయి. సో మంచు, ఆ చెట్లు, ఆ కొండరాళ్ళ మధ్యలోనే 47 మంది చిక్కుకొని పోయి ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజెంట్ అక్కడ సీఎం పుష్కర్ సింగ్ కూడా దీనిపై స్పందించి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లాంచ్ చేశారు అక్కడ. సో మంచుని తొలగించేటువంటి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి ఆ మంచు ఒక్కసారిగా కొండరాల రూపంలో, బండరాల రూపంలో పడడంతో, అంటే మధ్యంతా కూడా గడ్డ కట్టుకొని పోయింది. ఒకసారిగా అవన్నీ కొండ చర్యలు విరిగిపడడంతో, ఆ మంచుతో ఉన్నటువంటి ఆ కొండ చర్యలు విరిగిపడడంతో పూర్తిగా ఆ రోడ్డు నిర్మాణం పడినటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఎంతలా అంటే చూడండి, అక్కడ బహుశా అది ఎలక్ట్రిక్ వైర్ అనుకుంటా. ఎలక్ట్రిక్ వైర్లు, ఇల్లులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. కానీ చిన్న చిన్నగా అంటే కొన్ని పై భాగాలు మాత్రమే కనబడుతున్నాయి. మిగిలిందంతా కూడా లోపలే మంచులో ఇరుక్కుపోయి ఉంది. సో కంటిన్యూస్గా వర్షం పడుతున్నట్టుగానే అక్కడ మంచు కురుస్తూ ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక నిర్మాణ దశటువంటి రోడ్డు దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా 57 మంది కార్మికులు అక్కడికి వెళ్ళిపోయి ఆ నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కార్మికులు కాస్త చిక్కుకుపోయి ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా కేవలం ఒక 10 మందిని మాత్రమే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించగలిగాయి. మరొక 47 మంది ఇంకా ఆ మంచు కొండల మధ్యలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలు, ప్రొక్లైనర్లు, ఇతర మెషినరీ మొత్తం కూడా అక్కడికి దిగిపోయింది. వారంతా కూడా ప్రస్తుతం మంచును తొలగించే పనిలో ఉన్నారు. చమోలి బద్రీనాథ్ హైవే అది. చమోలి బద్రీనాథ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. ఎస్ గోపి, ఏం జరిగింది ఉత్తరాఖండ్ మంచు చర్యలకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? 47 మంది వారి పరిస్థితి ఏంటి? వారి ఆచూకీ దొరుకుతోందా? ఎంతసేపు అవుతోంది సహాయక చర్యలు కొనసాగడం స్టార్ట్ చేసి? ఎంత సమయం కావస్తోంది? ఇప్పటివరకు ఎవరైనా కనుగొనగలిగారా? మనోజ్, చమోలి బద్రీనాథ్ హైవే పైన జరుగుతున్న హైవే పనులకు సంబంధించి కూడా కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడడంతో మంచు చర్యలో 57 మంది కార్మికులు కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 10 మందిని రక్షించడం జరిగింది. ఇంకా 47 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులందరూ కూడా రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం జరగడం జరిగింది. ప్రమాదానికి సంబంధించి కూడా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాలి. బాధితులకు సంబంధించి అందులో ఎవరైతే చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది కాలంగా వాతావరణంలో జరిగిన మార్పులకు సంబంధించి కూడా ఒక్కసారిగా మంచు తుఫాన్ అనేది చెప్పుకోవచ్చు. మంచు తుఫాను ఒక్కసారిగా ఏర్పడడం, అదేవిధంగా అక్కడ కురుస్తున్న మంచుకు సంబంధించి కూడా ఒక్కసారిగా ఈ యొక్క కార్మికుల పైన కూడా ఈ యొక్క మంచు చర్యలు విరిగిపడడం తోటి ఈ ఘటన జరిగింది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గోపి, మరి ఆచూకీ ఏమైనా తెలుస్తోందా? అక్కడ చిక్కున్నటువంటి 47 మంది ఆచూకీ ఏదైనా కనబడుతోందా? అంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీ, ప్రొక్లైనర్ సహాయంతో మంచుని మొత్తం కూడా ఒకవైపు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కనీసం వారి ఆనవాళ్ళు ఉన్నాయా? వారంతా కలిసే ఉన్నారా? లేదంటే రోడ్డు నిర్మాణ పనులు అంటే ఒక్కో దగ్గర ఒక్కో దశల వారిగా, అంటే కొంత దూరం వరకు కూడా వెళ్ళి ఒక్కో పని నిమిత్తం ఉంటారు కాబట్టి వారంతా ఎక్కడి వారు అక్కడే చిక్కునే అవకాశం ఉందా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే దగ్గర ఉండిపోయారా? ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతంలో అయితే లేరు. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క మంచు చర్యలు అయితే విరిగిపడ్డ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సహాయక చర్యలు కూడా ఇప్పటికే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. 10 మందిని రక్షించడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నారనే గుర్తించే పని. గోపి, ఇక్కడ విజువల్స్ లో చూస్తుంటే ఆ ప్రొక్లైనర్, ఆ జేసీబీల సహాయంతో మంచుని మొత్తం తొలగించేటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఆ దృశ్యాల్లో చూస్తుంటే ఆ ఒక ఘాట్ రోడ్ లా కనబడుతోంది. ఆ మంచు మొత్తం కూడా వారిపై పడడంతో వాళ్ళ లోయలో కూడా పడే అవకాశం ఉంది.
సో ఎక్కడెక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ప్రెసిడెంట్ ఎంతమంది సిబ్బంది అక్కడ వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నారు? రైట్, ప్రస్తుతం ఈ 47 మంది కార్మికుల కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా ఘటన జరిగింది, దీనికి సంబంధించిన అంశాలను కూడా ఇన్వెస్టిగేషన్ ఒకవైపు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం 47 మందిని రక్షించే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే సహాయ చర్యలు కొనసాగుతున్న సమయంలోనే మార్గమధ్యంలో దొరికిన వాళ్ళంతా దాదాపు 10 మంది వరకు కూడా వాళ్ళను రక్షించడం జరిగింది. ఇంకా మంచును క్లియర్ చేస్తూ జేసీబీలు ప్రొక్లైన్ల సహాయంతో మంచును క్లియర్ చేస్తూ సహాయక బృందాలంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ 47 మందిని అయితే ప్రస్తుతం రక్షించే క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ ఆర్డీఎఫ్ బృందాలు అయితే పనిచేస్తున్నాయని చెప్పేసి మనం. రైట్ గోపి, సో ఉత్తరాఖండ్ లో మంచు చర్యలు విరిగిపోయి రోడ్డు నిర్మాణ ఒక రోడ్డు పైన ఈ మంచు పడడంతో పెద్ద ఎత్తున మంచు ఒకసారిగా కొండ చర్యలు విరిగి పడిపోయి వాటిపై పడడంతో వారంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. 57 మంది పని నిమిత్తం అక్కడికి ఉన్నారు. రోడ్డు కొత్తగా నిర్మాణం అవుతోంది, నిర్మాణించినటువంటి రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది బద్రీనాథ్ మానగావ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చమోలి బద్రీనాథ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో 57 మంది చిక్కున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగిపోయి 10 మందిని బయటికి తీసుకురాగలిగారు. మరొక 47 మంది అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. అది చూస్తుంటే ఒక ఘాట్ రోడ్లా కనబడుతోంది. సో ఆ మంచు కురవడంతో మంచు ఒక్కసారిగా ఒకవైపు మంచు వర్షం పడుతోంది, మరోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో వారంతా బహుశా లోయలో కూడా పడే అవకాశం కూడా ఉంది. మరి అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారి ఆచూకీ కోసం ఇంకా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు అక్కడ వెతుకుతూ ఉన్నాయి. ఇతర మెషినరీతో మంచును పూర్తిగా కూడా తొలగించే పనులు చేస్తున్నారు. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన జేసీబీ సహాయంతో, అంటే ఏకంగా ఆ ట్రక్ జేసీబీ బుల్డోజర్ లాంటి ఒక మెషినే అంత పెద్ద మంచును తొలగిస్తూ కష్టతరంగా ముందుకు వెళ్ళలేకపోతోంది అని అంటే అక్కడ ఏ స్థాయిలో మంచు కురుస్తోంది, ఏ స్థాయిలో అక్కడ మంచు పడింది అనేది అర్థమవుతోంది. సో మంచు చర్యలు విరిగిపడడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఆ 47 మంది కార్మికులని ఎప్పుడు కాపాడుతారు, వారు ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఏంటనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తాజాగా బద్రీనాథ్ చమోలి హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకుని ఉత్తరాఖండ్లో చాలా పెద్ద ఎత్తున మంచు చర్యలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది.